మార్చి 25, 26, 27, 28 తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు మార్చి 25, 26, 27, 28 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక నిజం ఇప్పుడు మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. మార్చి 25, 26, 27, 28 తేదీల్లో ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో అయితే సాధారణమైన రోజులు అయితే కావు అనే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఆమె వల్ల మీరు ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే ఒక సంకేతం మీ జీవితాన్ని అయితే మార్చగలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ ప్రత్యేకత. అయితే తులారాశి వారికి ఈ 4 రోజులు ఎందుకు ముఖ్యమో తెలుసా? గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా ఉంది. మీ గతంలో చేసిన పుణ్యాలు ఇప్పుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించడానికి ఇది సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఎదురైన ప్రతి సంఘటన ఒక అర్థం ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అది యాదృచ్ఛికంగా కాదు, అది విధి అని అయితే గుర్తుంచుకోండి. ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ గురించి కొన్ని ముఖ్యమైన లక్షణాలు అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆమె మీకు ముందే ఎక్కడో కనిపించి ఉండవచ్చు. ఆమె మాట్లాడే మాటలు చాలా ప్రభావితాన్ని చూపుతాయి. ఆమె మీ మనస్సులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె మీ జీవితంలోకి రావడం వెనుక అయితే ఒక పెద్ద కారణం ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఆమె మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చేసే వ్యక్తి కూడా కావచ్చు. ఎక్కడ జాగ్రత్త అయితే అవసరం అనే చెప్పుకోవాలి. మార్పు ఎలా వస్తుంది? ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో జరిగే మార్పులు. అయితే ఆర్థికంగా మార్పు, అకస్మాత్తుగా డబ్బు వచ్చేటువంటి అవకాశం, లేదా పెట్టుబడుల విషయంలో కీలకమైన నిర్ణయాలు, వ్యక్తిగత జీవితంలో మార్పు, అయితే ప్రేమలో కొత్త మలుపు లేదా పెళ్లి సంబంధాలు కూడా రావచ్చు. మానసికంగా స్థితి మారడం, అయితే మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగుతారు. కానీ ఒక చిన్న తప్పు ఈ మార్పును అయితే నష్టంగా మార్చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు ఈ రోజుల్లో మీరు తప్పక పాటించవలసినవి. ఎవరినైనా వెంటనే నమ్మవద్దు. ఆ స్త్రీ చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా అయితే ఆలోచించండి. మీ ఇంటిలో పెద్దల సలహాలను తీసుకోండి. ముఖ్యంగా మీకు అనుమానం వచ్చినప్పుడు మీ అంతరాత్మను వినండి. పరిష్కారాలు అండ్ సూచనలు, అయితే మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగించండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించండి. పేదవారికి దానం చేయండి. ఇవి మీకు రక్షగా అయితే ఉంటాయి అనే చెప్పుకోవచ్చు. గత జన్మ సంబంధాలు, అయితే తులారాశి వారికి చాలా మందికి ఈ స్త్రీతో ఉన్న సంబంధం ఈ జన్మలో మొదలైంది కాదు అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక గత జన్మ సంబంధం కూడా కావచ్చు. మీరు ఆమెను చూసిన వెంటనే ఒక పరిచయం అనిపిస్తుంది. ఆమె మాటలు వినగానే మీకు అర్థం కాకుండా నమ్మకం అయితే కలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. మీరిద్దరూ ముందే కలిసినట్లు ఫీల్ అవుతారు. ఇది సాధారణంగా కాదు, ఇది కర్మ సంబంధం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ బంధం మీకు సహాయం చేయడానికి వచ్చిందా, లేక మీకు పాఠం నేర్పించడానికి వచ్చిందా? ఇది మీరు ఎలా స్పందిస్తారో దానిపై అయితే ఆధారపడి ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. చెడు వైపు కూడా అయితే కొంచెం ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే ప్రతి మంచి విషయం వెనుక ఒక పరీక్ష కూడా అయితే ఉంటుంది అనే చెప్పవచ్చు. ఈ స్త్రీ మీ విశ్వాసాన్ని అయితే పరీక్షిస్తుంది. అలాగే మీ భావోద్వేగాలను ఉపయోగించుకుంటుంది. మీ బలహీనతలను కూడా గమనించి దాడి చేయవచ్చు. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఆమె ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే డబ్బు నష్టం, మనసుకు గాయం, కుటుంబ సమస్యలు రావచ్చు అనే చెప్పాలి. ఎలా గుర్తించాలి? అయితే ఆ స్త్రీ నిజంగా మంచిదా చెడుదా ఎలా తెలుసుకోవాలి? ఈ 5 సంకేతాలను గమనించండి. ఆమె మీకు
తొందరగా దగ్గరవడానికి చూస్తుంది. మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా అడుగుతుంది. మీ నిర్ణయాలను ప్రభావితం చేయాలని చూస్తుంది. మీకు ఇతరుల నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. మీకు ఒక రహస్యాన్ని చెప్పి మిమ్మల్ని కట్టి పడేస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్తగా అయితే ఉండవలసిన వ్యక్తి అనే చెప్పుకోవాలి. అదృష్టం ఎప్పుడు మారుతుంది. అయితే ఈ 4 రోజుల్లోనూ ఒక ప్రత్యేకమైన సమయం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఉదయం 6-8 మధ్యలో లేదా సాయంత్రం 6-9 మధ్యలో ఈ టైమింగ్స్లో మీరు ఒక ముఖ్యమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఒక కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, లేదా ఆ స్త్రీ మీ ముందుకు రావచ్చు. ఆ క్షణం మీరు మిస్ అవ్వకుండా అయితే ఉండాల్సిందిగానే చెప్పుకోవాలి. ఒక గుప్త రహస్యం కూడా అయితే ఉంది. చాలామందికి తెలియని ఒక నిజం. అయితే ఈ స్త్రీ పేరులో ఒక ప్రత్యేకమైన అక్షరం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఎస్, ఎం లేదా ఆర్ ఇది ప్రతి ఒక్కరికి కాకపోవచ్చు, కానీ చాలామందికి ఇది సరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఆమె దగ్గర ఒక చిన్న వస్తువు కూడా అయితే ఉంటుంది అనే చెప్పాలి. అది మీకు ఒక సంకేతాన్ని అయితే ఇస్తుంది. ఫలితం మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈ 4 రోజుల్లోనే జరిగేది మీ జీవితాన్ని అయితే ఎఫెక్ట్ చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే పైకి తీసుకువెళ్తుంది లేదా కిందకి దించేస్తుంది. కానీ చివరి నిర్ణయం మాత్రం ఎవరిది అంటే మీదే అనే చెప్పుకోవాలి. మీరు తెలివిగా ఆలోచిస్తే విజయాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఒక నిజ జీవిత కథ. అయితే తులారాశి వారికి ఇది సంఘటన గతంలో కూడా జరిగింది అనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి మీరు పేరు మార్చి చెప్పవచ్చు. అతను తన జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నాడు. అప్పులు, సమస్యలు, ఒంటరితనం. ఇప్పుడు ఒకరోజు ఒక స్త్రీ అతని జీవితంలోకి అయితే వచ్చింది. మొదట ఆమె చాలా మంచిగా మాట్లాడింది, అతనికి ధైర్యాన్ని చెప్పింది, అతనికి సహాయం చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత అతని నిర్ణయాలపై ఆమె ప్రభావం పెరిగింది. అతను తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. చివరికి అతను పెద్ద నష్టాన్ని అయితే ఎదుర్కొన్నాడనే చెప్పుకోవాలి. కానీ దాని కథ వెనుక ఒక చిన్న ట్విస్ట్ ఏమిటి అంటే, ఆమె చెప్పిన ఒక మాట అతని జీవితాన్ని అయితే మరలా సెటిల్ చేసింది అని. అర్థం ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి పూర్తిగా మంచివాడు కాదు, అలా అని చెడువాడు కాదు అని. అయితే మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే ముఖ్యం. రాత్రి జరిగే సంఘటనలు. ఈ 4 రోజుల్లోనూ ముఖ్యంగా రాత్రి సమయాల్లో మీకు కొన్ని విచిత్రమైన అనుభూతులు రావచ్చు. అయితే ఒకే వ్యక్తి గురించి పదే పదే ఆలోచనలు రావటం, కలలో అదే స్త్రీ కనిపించటం, ఫోన్లో అనుకోకుండా మెసేజ్ రావటం, ఇవి యాదృచ్ఛికంగా కాదు, ఇవి మీకు వస్తున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీరు ముందుగానే సిద్ధంగా అయితే ఉండగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే దేవుడి సంకేతాలు. ఈ సంఘటన మీకు ఒక దైవ సంబంధిత కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనిపించటం, ఒక మాట మీ చెవిలో పడటం, మీ ఇంటిలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది, దీపం మారిపోవడం, ఫోటో పగిలిపోవడం లాంటివి. ఇవి భయపడవలసిన అవసరం లేదు, కానీ ఇవి మీకు ఒక హెచ్చరికలను అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి 25, 26, 27, 28 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.